నమస్కారం. ఈరోజు జూన్ 3, 2025 మంగళవారం. ఈనాటి ముఖ్య వార్తలను కాస్త లోతుగా చూద్దాం. తప్పకుండా. ముందుగా జాతీయ వార్తలతో మొదలు పెడదాం. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే ఆర్ఐఎల్ ప్రపంచ టాప్ 30 టెక్ కంపెనీల జాబితాలో చేరింది. అవును, ఇది చాలా పెద్ద విషయం. మన దేశం నుంచి ఈ లిస్ట్లో ఉన్న ఏకైక కంపెనీ ఇదే కదా? కరెక్ట్. అంటే మన కంపెనీలు గ్లోబల్ టెక్నాలజీ రంగంలో ఎలా నిలబడుతున్నాయో ఇది చూపిస్తుందన్నమాట. నిజమే. ఆవిష్కరణల వైపు కూడా వెళ్తున్నామని చెప్పొచ్చు. సరే, మరి ఎలక్ట్రిక్ వాహనాల సంగతేంటి? వాటి తయారీకి విదేశీ పెట్టుబడులు వస్తే దిగుమతి సుంకం తగ్గిస్తారంటున్నారు. ఆ యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మంచి ప్రోత్సాహకమే. అంటే విదేశీ టెక్నాలజీ పెట్టుబడులు వస్తే ఉత్పత్తి పెరుగుతుంది, ధరలు తగ్గుతాయి. అవును, ఈవీల వాడకం పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా టెక్నాలజీ ఉద్యోగాల్లో కూడా మంచి కదలిక కనిపిస్తోంది. అదా? ఎలా? మే నెలలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఉద్యోగాలు ఏకంగా 25% పెరిగాయట. నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ చెప్పింది. 25%. చాలా ఎక్కువ. అంటే టెక్ స్కిల్స్కి డిమాండ్ బాగా పెరుగుతోంది. అవునవును, టెక్ రంగం దూసుకుపోతోంది. అద్భుతం. అలాగే డిజిటల్ ఇండియా కూడా బాగా ముందుకెళ్తోంది. మే నెలలో యూపీఐ లావాదేవీలు చూస్తే 25 లక్షల కోట్ల రూపాయలు దాటాయట. రికార్డిది. ప్రజలు డిజిటల్ పేమెంట్స్కి బాగా అలవాటు పడిపోయారు. చాలా సులభంగా ఉంది కదా మరి. అవును. ఇక విమానయానం వైపు చూస్తే హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షో గురించి చెప్పారు కదా కేంద్ర మంత్రి. అవును, వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతుందని అన్నారు. సరే, మరి అంతర్జాతీయంగా ఏంటి పరిస్థితి? అంతర్జాతీయంగా కొంచెం వాణిజ్య ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికా వస్తువులపై మనం ప్రతీకార సుంకాలు వేయబోతున్నామని భారత్ డబ్ల్యూటీఓకి చెప్పింది. అంటే వాళ్లు మనపై వేసిన వాటికి బదులుగానా? ఒక రకంగా అంతే. అలాగే ఇంకో వార్త ఏంటంటే పాకిస్తాన్కు మద్దతుగా చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని హెచ్చరించినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఇలాంటివి చాలా సున్నితమైన విషయాలు. వీటిని జాగ్రత్తగా చూడాలి. అవును, నిర్ధారించుకోవాలి. ఇదిలా ఉంటే ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలవడం కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఓహో, సరే, మన రాష్ట్రాల విషయానికి వద్దామా? ఆంధ్రప్రదేశ్లో ఏదో జీఎస్టీ గురించి మంచి వార్త ఉందట. అవును, మే నెలలో ఏపీ జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయికి చేరాయట. ఏకంగా 2714 కోట్లు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. మంచిది. అంటే ఆర్థికంగా నిలదొక్కుంటోందన్నమాట. మరి ప్రభుత్వ పథకాలు? ప్రభుత్వం పర్యావరణం మీద కూడా దృష్టి పెడుతోంది. తీరంలో కిలోమీటర్కి ఒక నర్సరీ అంటున్నారు. అలాగే గోదావరి, కృష్ణా నదుల్లో జల రవాణా అభివృద్ధికి కూడా ప్రణాళికలున్నాయి. జల రవాణానా? ఆసక్తికరంగా ఉంది. అవును, దీనికోసం కేంద్రానికి 201 కోట్లతో ప్రతిపాదనలు పంపారట. ఇంకా వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ ఇంటికే పంపించే పథకం కూడా ఉంది. అది మంచి ఆలోచన. ఇతర వార్తలేంటి ఏపీలో? మెగా డిఎస్సి పరీక్షలు ఆగవని హైకోర్టు చెప్పింది. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. రాజకీయంగా చూస్తే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ రాలేదు. సరే, ఇంకో విషయం, ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో 40 డిగ్రీలు దాటింది. జాగ్రత్త అవసరం. అవును, వేసవి ఇంకా పూర్తిగా పోలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా వేడుక కూడా ఉందంటున్నారు. అవును, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈ నెల 8న తిరుపతిలోనట. రైట్. ఇక తెలంగాణకొస్తే నిన్న ఆవిర్భావ దినోత్సవం గదా? అవును, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ 2047 ఏంటది? అంటే రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని సీఎం చెప్పారన్నమాట. $1 ట్రిలియన్ ఎకానమీ, అది చాలా అంటే చాలా పెద్ద లక్ష్యం. దేశ జీడీపీలో 3వ వంతు దగ్గర. అవును, చాలా అంబిషియస్ టార్గెట్. దీనికి బలమైన పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ అన్నీ అవసరం. ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. నిజమే. రాజకీయంగా అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ 3వ సారి సీఎం అవుతారని కేటీఆర్ అన్నట్టు వార్తలొచ్చాయి. ఓకే.
న్యాయపరంగా చూస్తే ఎంబీబీఎస్ ప్రవేశాల్లో లోకల్ కోటాపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. అలాగే కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరు కాలేనని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారట. సరే, చిన్న వార్తల్లో మిస్ వరల్డ్ ఓపెల్ సుచాత చిత్రంతో పోస్టల్ డిపార్ట్మెంట్ మై స్టాంప్ విడుదల చేసిందట. అవును, అదొక విశేషం. రైట్. ఇక మార్కెట్ల విషయానికొస్తే నిన్న నష్టాల్లో ముగిశాయా? అవును, సోమవారం సూచీలు కొద్దిగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఆందోళనలు, ఇంకా రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రభావం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. మరి బంగారం ధర సంగతేంటి? తులం 1,50,000కు వెళుతుందంటున్నారు. మార్కెట్లో ఆ అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఊహాగానాలే అనుకోవచ్చు. గ్లోబల్ ట్రెండ్స్ బట్టి బంగారం కదలికలుంటాయి కదా. నిజమే. సరే, చివరిగా క్రీడా వార్తలు. క్రీడల్లో మహిళల వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి మొదలవుతుంది. అలాగే 2026 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరగనుంది. ఓకే. ఐపీఎల్ గురించి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ కోసం ఈసారి కప్ గెలుస్తామని ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ అన్నాడు. ఆహా, ఆ ఆశ ఎప్పుడూ ఉంటుంది. మొత్తానికి చూస్తే టెక్నాలజీ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు ఒకవైపు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, స్థానిక రాజకీయాలు మరోవైపు అన్నీ కలగలిసి ఉన్నాయి. అవును. ఈ పరిణామాలన్నీ ఒకదానిమీద ఒకటే ఎలా ప్రభావం చూపుతాయో ముందు చూడాలి. తప్పకుండా. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. మనం ఒకేసారి ఏఐ, డిజిటల్ పేమెంట్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీ వైపు పరుగులు పెడుతూనే మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇంటింటికి రేషన్ అందించడం, జల రవాణా లాంటి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఎంత పెద్ద సవాలంటారో ఆలోచించండి. నమస్కారం. నమస్కారం.